అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్. నా పేరు విజయశ్రీ. ఈరోజు చందమామ కథల్లో తప్పిపోయిన ప్రమాదాలు అని చక్కని చందమామ కథ నుండి విందాం. చందమామ కథలను వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పిపోయిన ప్రమాదాల కథలోనికి వెళ్దాం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చాలా దుర్ఘటమైన పనినే తలపెట్టావు. కానీ నీకు ఒక్క విషయం తట్టి ఉండదు. అదేమిటంటే ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చేయటమే అసంభవంగా పరిణమిస్తుంది. నా మాటలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమ కాస్త మర్చిపో అని ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒకానొక దేశాన్ని ఒకానొక రాజు ఏలుతుండేవాడు. ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజుకొక కొడుకున్నాడు. కానీ వాడు నెలల పిల్లవాడు. అప్పుడప్పుడే బోర్లపడి కేరింతలు కొడుతున్న చంటి పిల్లాడు తండ్రి పోవడంతో దేశానికి రాజయ్యాడు. ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. చచ్చిపోయిన రాజుగారికి ఒక తమ్ముడున్నాడు. అన్నగారు ఆకస్మికంగా పోవడంతో వాడికి రాజ్యలోభం పట్టుకున్నది. అన్న కొడుకైన ఆ నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండటం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో విధంగా చంపేసి తనే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు తమ్ముడు. అర్భకుడు అసహాయుడు అయిన ఆ పసిగుడ్డును చంపటం అతనికి చాలా సులువుగా తోచింది. రాజు శిశువును హత్య చేయటానికి పరదేశి అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు. అతడు ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒక చోట దాచాడు. తరువాత శిశువు ఉండే గది గుర్తుపెట్టుకుని అక్కడ శిశువును చూసుకుంటూ ఉంటున్న దాదీకి బొటులకు చేతిలో డబ్బు పెట్టి ఏవో పనుల మీద పంపి యోధుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు ఫలానా గదికి వెళితే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు. అతన్ని హత్య చేసిరా, ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు. యోధుడు కత్తి తీసుకుని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు. అక్కడ అతనికి రాజుగారి కనిపించలేదు. కానీ తివాసి పైన కూర్చున్న ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు. ఆ శిశువే రాజని ఆ పరదేశీ యోధుడు ఎరుగడు. సరిగా యోధుడు గదిలోకి వచ్చే సమయానికే పండు శిశువు చేతిలో నుంచి దూరంగా దొరికిపోయింది. శిశువు పండు కేసు చెయ్యి చాచి యోధుడి కేసు చూసి బో బో అంటుంటాడు. యోధుడు ఆ పండును శిశువు కేసు దొరిలించాడు. శిశువు చప్పట్లు చరుస్తూ యోధుడిని చూసి నవ్వాడు. యోధుడు తాను వచ్చిన పని మాటే మరిచిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటూ ఉండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుడిని పట్టుకున్నారు. నేను రాజుగారితో పనుండి వచ్చాను, ఆయన కనిపించలేదు. ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండటం చూచి ఆడుకుంటున్నాను అన్నాడు యోధుడు. రాజుగారు పోయి ఏనాడయ్యే, ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు, ఈ సంగతి కూడా నీకు తెలియదా అన్నారు భటులు. యోధుడు నిర్ఘాంతపోయి, అలాగా, అయితే ఈ సంగతి మా ప్రభువుగారితో చెబుతాను అన్నాడు. అతను మంచివాడలాగే కనపడటం చేత రాజభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు. ఆ యోధుడు కూడా రాజు తమ్ముడిని చూడటానికి మొహం చెల్లక ఆ క్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. తన పథకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తివేశాడు. ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి, ఫలానే రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళ్తారు. ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చేవారిపైన పడి దోచుకోండి. ముఖ్యంగా ఆ మనుషుల వెంట ఒక పసిపిల్లవాడు ఉంటాడు. వాడు ఒంటి మీద వెలలేని నగలుంటాయి. వాడినన్నింటినీ దోచుకున్నారంటే మీ దరిద్రం పోతుంది. మిగిలిన వాళ్ళని చంపుతారో మానుతారో మీ ఇష్టం. కానీ ఈ పసిపిల్లవాడిని మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు. ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరు బయట దేవాలయం దగ్గర కలుసుకుని
నింపాదిగా చెట్ల చాటుగా రాచనగరు కేసి కదిలి రాసాగారు. ఈ లోపుగానే మరొక దొంగల ముఠా వాళ్ళు రాజశిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారి పైన పడి అందరి తలకాయలు పడగొట్టి దొరికినంత దోచుకున్నారు. వాళ్ళు రాజశిశువును కూడా దోచుకున్నారు. కానీ ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు గనక చంపక దారిలో విడిచి తమ దారిని వెళ్ళిపోయారు. రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసీది మాత్రమే ప్రాణాలతో తప్పించుకుని పారిపోయింది. దొంగలు వెళ్ళిపోయాక ఆమె దాక్కున్న చోటు నుంచి తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో పడి ఉండటం చూసి అతన్ని ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఆ శిశువుకు మరొక గండం గడిచింది. తన ప్రయత్నాలు రెండూ విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచం పెట్టి రాజశిశువు పాలల్లో కలపమని గరళమిచ్చాడు. ధనాపేక్ష చేత నీచుడైన ఆ వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరళం కలిపి తెచ్చి శిశువు చేతికి ఇచ్చాడు. శిశువు లోటా ఎత్తి నోటితో అందుకోబోయే క్షణంలో దాదుల్లో ఎవరో కటిక్కిన తుమ్మింది. ఆ చప్పుడుకు అదురుకొని శిశువు లోటాను జారవిడిచాడు. గరళంతో సహా పాలన్నీ నేలపాలైపోయాయి. రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు. అతను ఇంకేం ప్రయత్నాలు చేసేవాడో కానీ ఈ లోపలనే అతనికి గల శత్రువుల్లో ఎవరో అతన్ని హత్య చేయటం జరిగింది. అందుచేత రాజశిశువు నిరాపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకుని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక్కటే సందేహం. రాజశిశువు పసిగుడ్డు, అల్పప్రాణి. అతని ప్రాణానికి ఎంతైనా చాలు. రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు, హత్య చేయటానికి తీర్మానించుకున్నవాడు, రాజ్యకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు. అటువంటి వాడు ఆ అల్పప్రాణిని చంపలేకపోవటం ఏమిటి? అతను 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే 3 విఫలం కావటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ శిశువు అల్పత్వమే అతడికి అంగరక్ష అయినది. మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగిలిస్తారు. పనికి మాలిన రాళ్లను ఎవరూ ఎత్తుకుపోరు. రథచక్రం క్రింద పడిన పెద్ద రాయి పిండి పిండి అవుతుంది. ఇసుక నలుసు చెక్కు చెదరదు. భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడతోస్తుంది, కానీ నేల అంటుకుని ఉండే గరికిపోచలను ఏమీ చేయలేదు. అల్పప్రాణి అర్భకుడు కావడం వల్లే రాజశిశువుకు అపాయం తప్పింది అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు పళ్ళబుట్ట గొడవ అనే మరో చక్కని చందమామ కథను విందాం. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనమడి విషయం మొరపెట్టుకున్నది. మా వాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేత కాదు, ఏం చేయాలో తోచటం లేదు అన్నదావిడ. నీకెందుకు, వాడిని మా ఇంట కొద్ది రోజులుంచు, వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే ఇంకేం, భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చేయటం ప్రారంభించాడు. అదేం ప్రారంభమో, వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు, వాడికి సొంతంగా ఆలోచించేందుకు బుర్ర లేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్ళు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణం అయినాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళబుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటిపళ్ళు ఉన్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడు అవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత వాటిని నిలవ ఉంచడం మంచిది కాదు, వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న
పళ్ళబుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరికి వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటడం సాధ్యపడలేదు. మరనాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళుకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిలవ ఉంచరాదని వెంటనే తినాలని కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటిపళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం పూర్తి చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకి ఇచ్చావా అని గ్రామాధికారి అడిగాడు. ఇచ్చాను, ఇదిగో బుట్ట, సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఈ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు, అందులో 50 అరటిపళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిలవ ఉంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి, నిలవ ఉంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లు పెట్టి నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాడిని చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగిందంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఒరే వెధవా, నీకింకా ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు. ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడు ఎత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకానే ఇంకో జన్మ, నువ్వు పని చేయటం చాలే, ఇల్లు కదలకు అన్నది బామ్మ. ఇప్పుడు పిల్లిపాలెం యువరాణి అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక నిర్జన అరణ్యంలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతను, అతని భార్య, కొడుకు, కూతురు అడవి అందున గుడిసె వేసుకుని అందులోనే జీవిస్తూ ఉండేవారు. వారికొక పాడి ఆవు, పెంపుడు పిల్లి ఉండేవి. కట్టెలు కొట్టేవాడికి అతడి పెళ్ళానికి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ప్రతి స్వల్ప విషయానికి వాళ్ళు కుక్కల్లాగా కొట్లాడుకునేవారు. ఒకనాటి సాయంత్రం వాళ్ళు మామూలు ప్రకారమే పోట్లాడుతున్నారు. ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం ఉండను అని భార్య వడ్డన చేసే తెట్టు పడేసి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావే చూస్తాను అంటూ అన్నం తింటున్న భర్త ఎంగిలి చేత్తోనే లేచి తాను కూడా బయటికి వెళ్ళాడు. తమ తల్లిదండ్రులు తిరిగి వస్తారేమో అని అన్నా చెల్లెలు అర్ధరాత్రి దాకా చూశారు. కానీ ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానేలేదు. మరనాడు పొద్దున్న అన్న తన చెల్లెలతో, ఇంక వాళ్ళు తిరిగి రారు, వచ్చినా నేను ఇంట్లో ఉండను, నా బతుకు నేను చూసుకుంటాను, ఉన్న ఆస్తి మనం ఇద్దరము పంచుకుందాం అన్నాడు. మనకున్న ఆస్తి ఏమిటి? బూడిద, ఆవు పిల్లియే కదా అన్నది చెల్లెలు. అవును, ఆవును నేను తీసుకుంటాను, పిల్లిని నువ్వు తీసుకో అన్నాడు అన్న. ఇది అన్యాయమైన చెల్లెలు అందామనుకు ఉండగా పిల్లి ఆమె కాళ్ళకేసి రుద్దుకున్నది ఆపేక్షగా. చెల్లెలు ఏమనుకుందో ఏమో కానీ పిల్లిని తన చేతుల్లోకి ఎత్తుకుని నీ ఇష్టం అన్నది అన్నతో. చెల్లెలు తన మనసు ఎక్కడ మార్చుకుంటుందో అన్నట్టుగా అన్న ఆవును తీసుకుని అప్పుడే రహదారిని పట్టుకున్నాడు. చెల్లెలు అన్నకేసి చూస్తూ నిలబడి ఉండగా ఆమెకు గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. ఇక మన దారిని మనం పోదాం పద. చెల్లెలు నిర్ఘాంతపోయి వెనక్కి తిరిగి చూసేసరికి గుడిసెలో పిల్లికి మారుగా ఒక ఆడపిల్ల కనిపించింది. ఎవరు నువ్వు అన్నది చెల్లెలు. అక్క, నేనే నీ పిల్లిని, గుర్తించలేదా అంటూ ఆ పిల్ల తన అసలు కథ చెల్లికి చెప్పేసింది. ఆ పిల్ల ఒక మంత్రగాడి కూతురు. ఆ మంత్రగారు అడవిలో ఎవరికీ తెలియకుండగా తన నివాసం ఏర్పాటు చేసుకుని తన మంత్రశక్తి చేత తన అవసరాలన్నీ గడుపుకుంటూ కొంతకాలం బతికాడు. వాడు తన కూతురికి 5వ ఏట కామరూప విద్య నేర్పాడు. దాని సహాయంతో ఆ పిల్ల తన ఇష్టం వచ్చిన జంతువు రూపం ధరించి ఆ చుట్టుప్రక్కల కొన్ని ఆమడల దూరంలో జరిగే ప్రతి సంగతి తెలుసుకుంటూ ఉండేది. ఆమెకు మనుషుల వెంట ఉండటం సరదాగా ఉండేది. తండ్రి మనుషుల మొహం చూడకుండా కీకారణ్యం మధ్య ఉండేవాడు. అందుచేత ఆమె తండ్రి దగ్గరికి సామాన్యంగా వెళ్ళేది కాదు. కొద్ది కాలం క్రితం ఆ మంత్రగాడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నది.
కట్టెలు కొట్టేవాడి ఇంట పిల్లిగా ఉంటూ కూడా ఆమె రూపం మార్చుకుని తిరుగుతూనే ఉన్నది. అంతా విన్నాక కట్టెలు కొట్టేవాడి కూతురు ఆవు కోసం పాటలాడుకుండగా, నేను నిన్ను తీసుకోవడం మంచిదైంది, మనం ఎక్కడికి పోదామంటావు అన్నది. ఇక్కడ ఈ గుడిసె తప్ప ఇంకేమున్నది? నేను చెప్పినట్లు చేశావంటే నిన్ను రాణిని చేస్తాను, ఆ తర్వాత నువ్వు నేను ఎంతో సుఖంగా బతకవచ్చు అన్నది మంత్రగాడి కూతురు. ఆమె మళ్ళీ పిల్లిగా మారిపోయి అడవి మధ్యగా దారితీసింది. కట్టెలు కొట్టేవాడు కూతురు ఆమె వెనక బయలుదేరింది. ఇద్దరూ చాలా దూరం నడిచి అడవి దాటారు. అంత దూరాన వారికి ఒక చోట కానవచ్చింది. అప్పుడు మంత్రగాడి కూతురు కట్టెలు కొట్టేవాడు కూతురుతో, అక్క, నువ్వు నీ బట్టలన్నీ విప్పేసి దట్టంగా ఉన్న పొదల్లో కూర్చో, నేను ఆ కనిపించే కోటకు వెళ్ళి అక్కడి రాజుగారితో నీ ఒక రాజకుమార్తెవని, నిన్ను నీ పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని, నీ పరివారం చల్లాచెదరై పారిపోయిందని చెబుతాను. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకుపోతారు. నువ్వు మాత్రం రాజకుమార్తెలాగే ప్రవర్తించు. మీది ఏ నగరమని వాళ్ళు అడిగితే పిల్లిపాలెమని చెప్పు అన్నది. రాజకుమార్తెలు ఏం చేస్తారో నాకు తెలియదే, మోసం కొనుక్కుని నన్ను వాళ్ళు మెత్తగా తన్నుతారేమో అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో. ఏమీ పర్వాలేదు, నీ దగ్గర నేను ఏదో రూపంలో ఉండనే ఉంటాను. దారి తప్పి నువ్వు ఏదైనా చేసినప్పుడు ఎవరైనా ఆపేక్షిస్తే మా పిల్లిపాలెంలో ఇలాగ చేస్తామని చెప్పు, నీకేమీ ఆపద రాదు అన్నది మంత్రగాడి కూతురు. తర్వాత ఆమె ఏనుగ్గా మారి పొదలన్నీ కలిగి తొక్కింది, నేలంతా మట్టగించింది. తన స్నేహితురాలు దుస్తులు పీలికలు చేసి అంతా పడవేసింది. ఆ పనులన్నీ పూర్తి చేసి కట్టెలు కొట్టేవాడి కుమార్తెను దట్టమైన పొదల మధ్య దాచి తాను పక్షిగా మారి కోటకేసి ఎగిరిపోయింది. ఆ కోట లోపల ఉండే రాజుగారి వద్దకి భటులు మంత్రగాడి కూతురిని తీసుకువచ్చి, మహారాజా, ఈ పిల్ల ఒక రాజకుమార్తె దాసియట. మన కోటకు అంత దూరంలో తమ రాజకుమార్తె పరివారాన్ని బందిపోటు దొంగలు దోచారని చెబుతున్నది. రాజకుమార్తె దుస్తులు కూడా వాళ్ళు కాజేశారట. ఆమె పాపం పొదల్లో దాక్కుని ఉన్నదట. ఏమి సెలవు అని అడిగారు. రాజుగారు ఆ భటులతో, మీరు మంచి దుస్తులు కొని పట్టుకుని మన యువరాజును వెంట పెట్టుకుని ఈ పిల్ల చూపే చోటుకు వెళ్ళండి. ఈమె చెప్పిన మాటల్లో నిజం ఉన్నట్టయితే ఆ రాకుమార్తెను సగౌరవంగా తీసుకురండి. మన ప్రాంతపు అడవుల్లో బందిపోటు దొంగలు ఉన్నారంటే అందుకు న్యాయంగా మనమే బాధ్యులమవుతాం అన్నాడు. రాజుగారి పెద్ద కొడుకు రాజకుమార్తె కట్టదగిన చీరలు దుస్తులు తీసుకుని పరివారంతో సహా కోట వెడలి వచ్చాడు. మంత్రిగాడి కుమార్తె తొక్కేసి ఉన్న పొదలు నేల చూపిస్తూ, ఇక్కడేనండి మమ్మల్ని దొంగలు కొట్టింది అన్నది. అబ్బా, రెండు పక్షులకు పెద్ద యుద్ధమే జరిగినట్టే ఉందే అన్నాడు రాజకుమారుడు. అంటే ఇక్కడ పక్షాలను అర్థం అన్నమాట. అవును మహారాజా, మా దొరసాని ఆ పొదల్లో ఉన్నది. బట్టలు ఇప్పించారంటే అవి తీసుకుపోయి ఇచ్చి ఆమెను యువతలకు తెస్తాను అన్నది మంత్రగాడి కూతురు. తాను తెచ్చిన బట్టలు కట్టుకుని కట్టెలు కొట్టేవాడు కూతురు పొదల్లో నుంచి బయటకి రాగానే రాజకుమారుడు ఆమెను మోహించాడు. ఎందుకంటే అసలే కట్టెలు కొట్టేవాడు కూతురు కొను ముక్కు తీరుగల మనిషి. రాణివాసపు దుస్తులు ధరించేసరికి 10 రెట్లు అందంగా కనబడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను పెళ్ళాడాలని కలలుగంటూ రాజకుమారుడు కట్టెలు కొట్టేవాడి కూతురును మేనాలో తమ అంతఃపురానికి తీసుకుపోయాడు. రాణిగారు కూడా ఆమెను చూసి తప్పక రాజకుమార్తె అయి ఉంటుందనుకున్నది. ఆమె, మీ ఊరేదమ్మా, ఎక్కడికి పోతున్నావు, ఏం జరిగింది అంతా చెప్పు అని అడిగేసరికి కట్టెలు కొట్టేవాడి కూతురు భయంతో వణికిపోతూ బావురుమన్నది. పక్కనే ఉన్న మంత్రగాడి కూతురు, మహారాణి, మా అమ్మగారికి జరిగిన సంగతులు జ్ఞాపకం చెయ్యండి. మాది పిల్లిపాలెం, దానికి మా దొరసాని రాణి. ఆమెకి ఇప్పుడు ఎవరూ లేరు. కష్టాల్లో ఆదుకున్నారు కనుక మీరే ఆమెకి బంధువులు అని చెప్పింది. కట్టెలు కొట్టేవాడి కూతురికి రాణి కొన్ని నగలు కూడా పెట్టి ఆదరించింది.
ఆ నగలన్నీ పెట్టుకుంటే ఆ పిల్ల మరింత అందంగా కనబడింది. ఆమె ఆమె దాసీనని చెప్పుకునే మంత్రగాడి కూతురు ఉండటానికి ఒక గది ప్రత్యేకించారు. భోజనానికి తప్ప ఆమె ఆ గది దాటి వచ్చేది కాదు. రాజు కొడుకు మాత్రం ఏదో వంక పెట్టుకుని రోజుకు 2-3 సార్లు ఆమె గదికి వెళ్ళి పలకరించి వెళ్తూ ఉండేవాడు. కట్టెలు కొట్టేవాడి కూతురు అన్ని విధాలా తన స్నేహితురాలు చెప్పినట్టుగానే నడుచుకునేది. ఆమె చేసే పనులు రాణికి ఆశ్చర్యం కలిగించినప్పుడు ఆమె ఇది మా పిల్లిపాలెం ఆచారం అంటూ ఉండేది. ఆమె నిజంగా రాజకుమార్తె అవునో కాదో తెలుసుకోవడానికి రాజు రాణి కలిసి కొన్ని పరీక్షలు పెట్టారు. ఎందుకంటే తమ పెద్ద కుమారుడు ఆ పిల్లను ప్రేమించి పెళ్ళాడగోరుతున్నట్లు వాళ్లకు తెలిసింది. అలాంటప్పుడు ఆమె నిజంగా రాజకుమార్తెను రూఢీ చేసుకోకపోతే తరువాత ఏమనుకుని ఏమి లాభం? అయితే మంత్రగాడి కూతురు ఏ ఏగ రూపంలోనే దోమ రూపంలోనూ అనుక్షణము వారి సమీపంలో తిరుగుతూ వారు పెట్టదలిచిన పరీక్షల వివరాలు తెలుసుకుని తన స్నేహితురాలతో చెప్పి ఎలా మసులుకోవాలో తెలిపేది. అందుచేత కట్టెలు కొట్టేవాడి కూతురు ప్రతి పరీక్షలోనూ నగ్గింది. తన హోదాకు తగిన ఆసనాల్లోనే కూర్చున్నది. తన హోదాకు తక్కువైన వంటకాలు వడ్డిస్తే వాటిని ముట్టుకోలేదు. ఒకసారి రాణిగారు తమ అతిథి పడుకునే హంసతూలిక తలపం అడుగున ఒక గడ్డిపోచ పెట్టింది. మరునాడు తెల్లవారుగానే ఆమె కట్టెలు కొట్టేవాడు కూతురిని రాత్రి సుఖంగా నిద్రపోయావా అమ్మా అని అడిగింది. ఎందుకు అడుగుతారు? పొరుపు కింద ఏదో దొంగ ఉన్నంత బాధ కలిగింది. తెల్లవార్లు ఆ కోట ఈ కోట పడ్డాను. కారణం ఏమిటో తెలియదు అన్నది కట్టెలు కొట్టేవాడి కూతురు. ఇలా ప్రతి పరీక్షలోనూ నగ్గేసరికి ఆమె మీద రాజుకు రాణికి గురి కుదిరింది. తమ పెద్ద కొడుకు పెళ్లిపాలెం యువరాణిని చేసుకోవడానికి వారు సమ్మతించారు. పెళ్లి ముహూర్తం కూడా ఏర్పాటైనది. వివాహం కన్య యొక్క స్వగృహంలో జరగాలి కనుక పెళ్లి కొడుకు తన పరివారంతో బయలుదేరటానికి నిశ్చయించాడు. వ్యవహారం ఇంతదాకా వచ్చేసరికి కట్టెలు కొట్టేవాడు కూతురికి భయం పట్టుకున్నది. పెళ్లిపాలెం ఎక్కడ ఉన్నది? అక్కడికి వెళ్ళే దారి ఎటు? ఆమె తన స్నేహితురాలైన మంత్రగాడి కుమార్తె మీద మండిపడి నీ మూలంగానే నేను ఈ చిక్కుల్లో పడ్డాను. ఇక నిజం తెలిసిపోతుంది. నన్ను ఏళ్ళు తల తీసేస్తారు అని కంటనీరు పెట్టుకున్నది. అక్క, నీకెందుకు లేనిపోని విచారం? అన్ని ఏర్పాట్లు చేయటానికి నేనున్నాను కదా. ముహూర్తం ఇంకా వారం రోజులున్నది. ఈ లోపల నేను వెళ్ళి నీకు ఒక కోట రాజ్యము అన్నీ ఏర్పాటు చేసి వస్తాను అని మంత్రగాడి కూతురు ఆ రాత్రికి రాత్రే పక్షి రూపంలో ప్రయాణమై అక్కడికి 5 ఆమల దూరాన కొండల మధ్య ఉన్న ఒక కోటకు వెళ్ళింది. చాలా కాలం ఆ కోటలో ఒక చీకటి రాక్షసి ఉంటున్నది. ఆ రాక్షసిలో ఉండే ప్రత్యేకమైన గుణం ఏమిటంటే అది సూర్యకాంతి కొంచెం కూడా భరించలేదు. కానీ చీకటిలో దాని శక్తి అపారం. అది ఏనుగుల వంటి జంతువులను కూడా రాత్రివేళ చంపగలదు. అందుచేత ఆ రాక్షసి చీకటి పడగానే కోట నుంచి బయటకు వచ్చి ఆ చుట్టుప్రక్కల దొరికిన జంతువులను మనుషులను చంపి తిని తెల్లవారకు మునిపే తన కోటకు తిరిగి వచ్చి పగలల్లా చీకటి గదిలో నిద్రపోతుంది. మంత్రగాడి కూతురు మారు రూపంలో ఎన్నోసార్లు ఈ కోటకు వచ్చింది. చీకటి రాక్షసిని చూసింది. దాని రహస్యం తెలుసుకుని ఉన్నది. అందుచేత ఆమె అర్ధరాత్రి వేళ రాక్షసి ఉండే కోటకు చేరి లోపల ప్రవేశించి కోట వాకిలి తలుపులకు రాక్షసి పెట్టే ఇనపగడియ పెట్టేసి రాక్షసి రాక కోసం ఎదురు చూడసాగింది. తూర్పు తెల్లవారే సమయాన రాక్షసి వచ్చి తలుపులు నెట్టింది. కానీ అవి తెరుచుకోలేదు. తాను రాత్రి వేటకపోయి ఉన్న సమయంలో ఎవరో వచ్చి లోపల ప్రవేశించారని తెలుసుకుని రాక్షసికి చాలా కోపం వచ్చింది. తన కోటలోకి ప్రవేశించటానికి ఎవరికి గుండెలున్నాయి? ఎవరు లోపల? తలుపు తీయి, లేకపోతే చంపేస్తా అని రాక్షసి పెడబొబ్బ పెట్టింది. నేనేనంత చిట్టిగాడిని అని మంత్రగాడి కూతురు లోపల నుంచి తొనక్కుండగా జవాబు చెప్పింది.
ఆ జవాబు వినేసరికి రాక్షసికి మరింత మండిపోయింది. చిట్టిగారకు నేనంటే అంత అలక్ష్యమా? తలుపు గడి పెడతావా? వేగిరం గడి తీయి అని రాక్షసి అరిచింది. ముందు నా కథ విను అత్త. తలుపు తీస్తాను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు అని మంత్రగాడు కూతురు దీర్ఘాలు తీస్తూ చిట్టిగారి కథ ప్రారంభించింది. రాక్షసికి కోపం పట్టలేక తలుపును గట్టిగా తన్నింది రాక్షసి. కానీ ఆ తలుపు రాక్షసి పెట్టినదే కావటం చేత కొంచెం కూడా కదలలేదు. నా కథ వినకుండగా తలుపు తెడితే నేను తీయను. నేనేమో మొదట పప్పును, నన్నేమో ముందు నానబెట్టారు, తర్వాత ఎండబెట్టారు, తర్వాత దంచారు, తర్వాత చెరిగారు, తర్వాత తిరగట్లో పోసి విసిరి పిండి చేశారు, పిండిని తడిపి పెట్టారు, అందులో ఉప్పు వేశారు అంటూ మంత్రగాడి కూతురు మళ్ళీ కథ ఎత్తుకున్నది. రాక్షసి తూర్పు కేసు చూస్తే అప్పటికే భళ్ళున తెల్లారిపోయింది. ఇంకా సూర్యుడు వచ్చేశాడు. లోపల ఉన్న చిట్టిగారే తలుపు తీయకుండగానే ఇలాగే బయట ఉంచితే తనకు చావు తప్పదు. అందుచేత చీకటి రాక్షసి పెడబొబ్బలతో లోపల ఉన్న మనిషిని భయపెట్టాలని చూసింది. తర్వాత బతిమలాడింది. నా బుల్లి చిట్టిగారే, గడి తీయి, నిన్నేమీ అనను, నీకు బోల్డంత బంగారం ఇస్తాను, మనులిస్తాను అన్నది రాక్షసి. రాక్షసి తన కథకు అడ్డు వచ్చినప్పుడల్లా మంత్రగాడి కూతురు నా కథ పాడు చేస్తావా? మళ్ళీ చెప్తా విను. మధ్యలో అడ్డు రాకుండా నన్ను కథ చెప్పనిస్తే నే గడి తీస్తాను అంటూ మళ్ళీ చిట్టిగారి కథ మొదలుపెట్టేది. ఇంతలో సూర్యోదయం కాగానే అయ్యింది. ఎండ మీద పడటం ఆరంభం కాగానే చీకటి రాక్షసి మంచు దెబ్బలాగా కరిగిపోసాగింది. త్వరలోనే దాని శరీరమంతా నిస్సారమైనది. స్పృహ తప్పిపోయింది. మూవరడు పొద్దెక్కేసరికి కోట ద్వారం వెలుపల చీకటి రాక్షసి చర్మం తప్ప ఇంకేమీ మిగల్లేదు. మంత్రగాడి కూతురు పని సగం అయిపోయింది. ఆమె చుట్టుపట్ల ఉండే గ్రామాలకు వెళ్ళి అక్కడ జనంతో చీకటి రాక్షసి చచ్చిపోయింది, కోటలో ఇళ్ళన్నీ మీరు మళ్ళీ ఆక్రమించుకోవచ్చు. ఈ కోటకు పిల్లిపాలెమని పేరు పెట్టారు. త్వరలోనే మన మహారాణి గారు వచ్చి ఇక్కడ పెళ్లి సంబరం జరపబోతున్నారు అని వివరంగా చెప్పింది. తరువాత ఆమె వచ్చినట్టే తన స్నేహితురాల దగ్గరికి తిరిగి వెళ్ళి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, మనం వెళ్ళటము, నీ పెళ్లి జరపటము తొలివాయి. పిల్లిపాలెం పౌరులు పెళ్లి ఏర్పాట్లన్నీ ఇప్పుడే ప్రారంభించారు అని జరిగిన సంగతి అంతా ఆమెకు చెప్పింది. తర్వాత కట్టెలు కొట్టేవాడు కూతురు, ఆమెను పెళ్ళాడే రాజకుమారుడు సపరివారంగా తరలివచ్చారు. మంత్రగాడి కూతురు దారి చూపింది. రాక్షసి కోటలోకి జనం ప్రవేశించి పెళ్లి ప్రయత్నాలు కూడా చేశారు. అక్కడ కట్టెలు కొట్టేవాడు కూతురికి రాజకుమారుడికి వైభవంగా పెళ్లి జరిగింది. తర్వాత రాజకుమారుడు తమ్ముడు మంత్రగాడి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. అంతా సుఖంగా ఉన్నారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.